ఇది నా లైఫ్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన ఫస్ట్ అండ్ బెస్ట్ ట్రిప్. ఈ ట్రిప్‌లో చాలా అంటే చాలా తెలుసుకున్నా. నాకు నచ్చినట్టుగా నాలాగా ఉన్న ఈ ట్రిప్‌లో నన్ను నేను ఎంజాయ్ చేశా. నలుగురిలో బయట తిరిగి ఎన్ని తెలుసుకున్నానో, తిరగకపోవడం వల్ల ఎన్ని మిస్ అయ్యానో అర్థమవుతుంది. యాక్చువల్‌గా బయట ప్రపంచం ఎలా ఉందో హైదరాబాద్ వచ్చాక అర్థమైంది. ఇదే కాదు, ప్రపంచం చాలా ఉంది, ఇంకా తెలుసుకోవాల్సింది. కానీ ఈ ట్రిప్ వల్ల బయటికి వస్తే ఎలా ఎంజాయ్ చేయగలము, ఇంకా ఇంకా అన్నీ అర్థమైంది. బయట వరల్డ్ ఒకరిపైన ఒకరు నమ్మకం వల్ల నడుస్తుంది అనుకున్నా, కానీ మనీ పైన డిపెండ్ అయ్యి నడుస్తుంది. ఇది టోటల్‌గా నా వ్యూ పాయింటే మార్చింది. అంతేకాదు, 1 మంత్ శాలరీ ఇంటికి పంపకపోవడమే నేను న్యూ మొబైల్ ఈ ట్రిప్ ఎంజాయ్ చేసేలా చేసింది. నేను హైదరాబాద్ రావడం వల్ల చాలా తెలుసుకున్నా, చాలా చేంజ్ అయ్యా. చిన్నపిల్లల చిన్న చిన్న వాటి దగ్గర మురిసిపోయే దాని నుంచి ఏదైనా కానీ స్ట్రాంగ్గా ఫేస్ చేసే స్టేజ్కి వచ్చా అని అనుకుంటున్నా. ఏది అంత సీరియస్గా తీసుకోవడం లేదు. ప్రాబ్లమ్ని కూడా పేషెన్స్గా ఉన్న సిచ్యువేషన్ని భరిస్తూ ఉంటే అదే మారుతుంది అని మనసుకు కుదుటపరుచుకుంటూ ఉన్నా. టైం విల్ చేంజ్ ఎవ్రీథింగ్ అని ఇలా కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకున్నా. అందరితో కలవడం వల్ల, అందరితో తిరగడం వల్ల, ఇంకా ఈ ట్రిప్ వల్ల నన్ను నేను ఎలా తెలుసుకున్నా, సుమారు నేను ఎలా ఉండగలను, ఎవరితో ఎలా ఎప్పుడు ఉండాలి, ఉండకూడదు, ఎలా ఉండగలను అని మొత్తం కాకపోయినా కొంచెం నా గురించి నేను తెలుసుకున్నా అని చెప్పగలను. ఈ కథ విన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇలాంటివి ఇంకా మంచి కథలు మన ఛానల్లో రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసి ఒక కన్నేసి ఉంచండి. కథ రాసింది ఖుషి అండ్ చదివింది సిరి. స్టే ట్యూన్. బాయ్ బాయ్.